కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ వెన్నెలలోని వికాసమే. రచయిత్రి కెబి లక్ష్మి గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, రేడియో వ్యాఖ్యాత, వక్త, విమర్శకురాలు, కవయిత్రి, రచయిత్రి, విపుల చతుర మాసపత్రికలకు సంపాదకురాలుగా పనిచేశారు. గొప్ప స్నేహశీలి. వీరి కథలు జూకామల్లి, మనసున మనసై అనే కథా సంపుటాలుగాను, కవితలు వీక్షణం, గమనం అనే శీర్షికలతో కవితా సంపుటలుగాను వెలువడ్డాయి. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుత కథ ఆంధ్రప్రభ వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీలో 5,000 రూపాయలు బహుమతి పొందిన కథ. ఈ కథ నవంబర్ 2010లో ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. ప్రేమలు వేరు, ప్రేమ పేరుతో ఆస్తులిస్తే మానవ స్వభావాలు ఏ క్షణంలో ఎలా మారుతాయో తెలియదు. కాస్త జాగ్రత్త వహించమనే సందేశాన్నిచ్చిన ఓ చక్కని కథ ఇది. వినండి కెబి లక్ష్మి గారి వెన్నెలలోని వికాసమే. ఈ వెలుగు నీదేనురా ఊపిరి ఉండేదాకా, ఈ జన్మ కడదాకా, ఎన్నీయల్లో ఎన్నీయల్లో. ఎవరింట్లోనో సంగీతం పెట్టే పాటకు ప్రాణం పోస్తోంది. నిశ్శబ్దంలో తేలుతూ పాటను మోసుకొస్తోంది గాలి. సాయంత్రం 7 రావి ఆకుల మీద పున్నమి వెన్నెల వెండి రజను జల్లినట్లు తళుకులొలుకుతోంది. ఎన్నో ఏళ్లు ఈ చెట్టు కింద స్వేచ్ఛగా ఉన్న పోచమ్మ తల్లి చుట్టూ ఈ మధ్య భద్రత కోసం చిన్న మందిరం కట్టి కటకటాల తలుపులు పెట్టి తాళం వేశారు. కలనేత జరీ చీర కట్టుకుని, వెండి నగలు పెట్టుకుని, మెడలో పూలదండలతో ఇంతింత కళ్ళతో చల్లగా చూస్తోంది. ఇంకా కొండెక్కని దీపకాంతిలో చిరుదరహాసంతో ఏం కావాలని అడుగుతున్నట్లుంది. తల్లి చెట్టు ఎదుటే మా ఇల్లు. ఇంటి వసారాలోని చిన్న అరుగు మీద కూర్చుంటే తల్లి ఒళ్ళో కూర్చున్నట్లే. చల్లని తల్లి, నాకు అమ్మ, స్నేహితురాలు అన్నీ తనే. రోజు పడుకోబోయే ముందు పలకరించి మౌనంగా ఊసులు చెప్పుకోవడం 50 ఏళ్ల అలవాటు. అరే సిన్నమ్మ మల్లె మొగ్గ, అబ్బో సిగ్గా, ఎన్ని ఎల్లో చందమామ. శంకరం అస్తమాను ఈ పాట పాడుతుండేవాడు. ఓ పెళ్లి రోజు చూసిన భక్త కన్నప్పలో పాట రేడియో పుణ్యమో ఎవరి అభిరుచో ఇంకా కాస్త పాత పాటలు వినిపిస్తున్నాయి. సంగీతానికి రాగంలా, సాహిత్యానికి భావంలా శంకరం సహజీవన స్మృతులే తోడు నీడ. పెళ్ళికొడుకు రామశంకరానికి ఊళ్ళో ఉమ్మడిలో ఉన్న పొలం కంటే అతను చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే నాన్నకు నచ్చింది. అతని 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళై అత్తారింటికి వెళ్ళిపోవడం, అన్నా వదినలు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉండడం, తమ్ముడు పక్క ఊళ్ళో చదువుకోవడం మరీ నచ్చాయి. పిల్లాడు హాయిగా నగరంలో ఏ పోరు పొక్కు లేకుండా సుఖంగా ఉంటారు, నలుగురున్న కుటుంబం అని సంతోషపడింది అమ్మ. అమ్మ కోరిక రూపం మారింది. చదువు, ఉద్యోగం అంటూ మొదట్నుంచి నగరంలో ఉన్న శంకరం మీద ఇంట్లో వాళ్ళెవరికీ ప్రత్యేక ఆపేక్షలు లేవు. ఊరెళ్తే మా అంతటి వాళ్ళు లేరంటారు, అభిమానిస్తారు, ఆప్యాయత కురిపిస్తారు. ఆ తర్వాత ఎక్కడివారక్కడే. బొత్తిగా రాకపోకలు తక్కువ. సాయం చేసేవాళ్ళు లేక 3 పురుళ్ళు పుట్టింట్లోనే. తొలిచూలు ఆడపిల్లయితే బాగుండేదనుకుంటే మొదటిద్దరూ మగపిల్లలే. వంశోద్ధారకులని అత్తింటివారు మురిసిపోయేవారు. ఆడ మగ తేడా లేకుండా ముగ్గురిని సమంగా పెంచుకున్నాం. పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. ఓ రోజు ఆఫీస్కి వెళ్తూ నా చేతిలో మడిచిన కాగితం పెట్టి గుప్పెడు మూసి వెళ్ళొస్తానని నా బుగ్గలు నిమిరి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి పొదువుకుని రోజులాగే ముద్దిచ్చి గుమ్మం దాటారు శంకరం. సందు మలుపు తిరిగేదాకా చూసి లోపలికొచ్చి కాగితం మడతలు విప్పాను. సీత, ఒక అత్యంత ప్రధాన ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నాను. చాలా కాలంగా అనుకుంటున్నదే. ఇప్పటికొక కొలిక్కి వచ్చింది. అందుకు నీ సాయం కూడా అవసరపడవచ్చు.
సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అవసరాన్ని బట్టి కుదువ పెట్టడం, అనివార్యమైతే అమ్మడం. నీకు సమ్మతమా? అందుకు నీవు సిద్ధమా? కాకపోయినా పర్వాలేదు, ఆలోచించు. నీ ముందు ఎన్నైనా మాట్లాడగలను. నువ్వు నా సర్వస్వం. కానీ అవసరపడేది నీ సొమ్ములు. నోరు పెగలదు. అందుకే ఇలా. అర్థం చేసుకున్నావు కదూ? ప్రేమతో, శంకరం. సాయంత్రం కాఫీ ఫలహారాలతో పాటు చేతి రుమాలు మూటను కూడా టీపాయ్ మీద పెట్టాను. పిల్లలేరి అడిగాడు శంకరం. పక్కింట్లో ఉన్నారు. వాళ్ళ పాప పుట్టినరోజు. ఏదో పిల్లల సందడి. సీత, నేను రేపు ఆఫీస్కి సెలవు పెట్టాను. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇద్దరం బయటికి వెళదాం. మధ్యాహ్నం భోజనం సికింద్రాబాద్ తాజ్లో. శంకరానికి సినిమాలు, హోటళ్ళు, షికార్లు సరదా. ఎందుకన్నట్లు సైగ చేశాను. జవాబుగా నవ్వుతూ రుమాలు మూట చేతిలోకి తీసుకుని అపురూపంగా చూసి ముడి విప్పి నా చేయి అందుకుని బంగారు గాజులు తీసి తొడిగారు. చంద్రహారం మెడలో వేసి మెడవంపులో గడ్డం పెట్టానించి అనురాగాన్ని మూటకట్టినట్లే నీ అభిమతాన్ని కూడా మూటకట్టి చెప్పాలా? నువ్వు నా వెన్నెలవి అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. ఇద్దరం నవ్వుకున్నాం. అంతకుమించి అతడేమీ చెప్పలేదు, నేనేమీ అడగలేదు. మర్నాడు సిటీ సెంటర్లో రద్దీగా ఉన్న బజారు వీధి లోపలికి ఉన్న చిన్న ఇల్లు చూపించాడు. పాతకాలం కట్టడం, కానీ పాతపడలేదు. చిన్నదిగా ఉన్నా సౌకర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి ఎంతో కాలమైనట్లు లేదు. శుభ్రంగా ఉంది. వ్యాపారస్తులు, ముఖ్యంగా ఉత్తరాది వారు ఉండే బస్తీ. నచ్చిందా? డబ్బులు? నీకు నచ్చిందా? అనునయం. వరండాలో అటూ ఇటూ చిన్న అరుగులు వేసుకుంటే కూర్చోడానికి, ఎదురుగా వ్యాపార రావి చెట్ల కింద వెలిసిన అమ్మవారిని చూసుకోవడానికి బాగుంటుంది. అప్పుడే ఇల్లు మనదైపోయినట్టు. శుభం అంటూ నవ్వారు. హోటల్లో భోంచేస్తూ చెప్పారు. అమ్మా నాన్న పెద్దవాళ్ళయ్యారు. ఉన్న కాస్త పొలం వాటాలు పనిచేస్తానంటున్నారు నాన్న. నా వాటా ఆయనకాడికి అమ్మేయాలనుకుంటున్నాను. అన్నయ్య, తమ్ముడు, బయట వాళ్ళు ఎవరికైనా సరే మార్కెట్ ధరకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చిన్న ఇంటి కోసం పొలం అమ్ముతారా? చూడు, సిటీలో ఇల్లు, కిరాయిళ్లల్లో ఎన్నాళ్ళు, వాళ్ళు పొమ్మంటే ఇంకో ఇల్లు, అలా కాలి బంతేగా. నా ప్రాణ స్నేహితుడు సుందరం తెలుసుగా. వాళ్ళ మేనమామ సోమయ్య గారు ఇల్లు అమ్మేసి పల్లెలో స్థిరపడ్డట్ట. పెద్ద ఇల్లు, వాకిలి, పొలం అన్నీ ఉన్నవారు. సుందరం చెప్పాడు. సుందరానికి తక్కువేం లేదు. నగరంలోనే బోల్డ్ ఆస్తులున్నాయి. అందుకే నన్ను తీసుకోమన్నారు. అందరూ పట్టణాలకి, నగరాలకి వలస రావడం ఎక్కువవుతుంటే ఈ పెద్ద ఆయన గ్రామానికి పోవాలనుకోవడం మన అదృష్టం అనిపిస్తోంది. ఆయన డబ్బు మనిషి కాదు. ధర అందుబాటులోనే ఉంది. కాకపోతే అది మనకి పెద్ద మొత్తం. ఒకేసారి ఇవ్వడానికి కష్టం. ఆ మాటే చెప్పాను. ఏం చెప్పారేంటి అన్నట్లు చూశాను. ఆయన బాగా చదువుకున్నవాడు, గొప్ప తాత్వికత ఉన్న స్కాలర్. ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చూసుకో. కలహాలు జరిగే ఇంట్లో ఏదో ఒక ఆపద, నష్టం సంభవించే అవకాశం ఉంది. సాధారణమైన సరళమైన జీవితం గడుపుతూ ఉన్నతంగా ఆలోచించు వంటి మాటలు మా మాటల మధ్య పాయసంలో జీడిపప్పుల్లా చెప్పాడు. అలాగా? శాంతి ఎవరు? ఏయ్ నిన్ను. సర్లేండి, ఎప్పుడూ సజ్జన సాంగత్యంలో ఉండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అదే మానవత. ఇతరుల సొమ్ము ఆశించకు. ఎవరి భోజనం వారే సంపాదించుకుని తినాలి. సొమ్ములంటే నా నగలని, భోజనం అంటే హోటల్లో తినవద్దని కాదు. అలా అని మా నానమ్మ, తాతయ్య కూడా బోల్డ్ చెప్పేవారు. ఆట పట్టించి చూశాను. శంకరం నవ్వుతూ నా నెత్తి మీద ఓటిచ్చాడు మురిపెంగా. హోటల్లో ఎవరైనా చూశారేమోనని సిగ్గేసింది. పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అందరికీ ఉద్యోగాలు.
నేను శంకరం బస్తీ వాళ్ళకి ఆత్మీయ బంధువులుగా పేరుపడ్డాం. బస్తీ మొత్తం ఒక కుటుంబంగా ఉంటామంటే అతిశయోక్తి కాదు. శంకరం భర్తగా, తండ్రిగా, తాతగా తన పాత్రలకి జీవం పోసి హఠాత్తుగా జీవన రంగస్థలం నుండి నిష్క్రమించాడు. ఈ పుత్రోత్సాహంతో ఈ ఇల్లు పెద్దవాడికి, కొత్తగా తీసుకున్న ఇంటి స్థలం రెండోవాడికి అన్నట్టు విల్లు రాశాడు శంకరం. పెద్దవాడు విడిగా పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నాడు. చిన్నవాడు ఇంటి స్థలంలో 2 అంతస్తులు వేశారు. వాళ్ళ సొంత ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇంటిని ఎక్కువకి అద్దెకివ్వాలని, మంచి బేరం వస్తే కొన్నాళ్ళయ్యాక అమ్మేయాలని నా ముందే మాట్లాడుకున్నారు. నన్ను వాళ్ళ దగ్గరకు వచ్చేయమన్నారు. డబ్బు ఆదాయం కాదు, ఇంటి చుట్టూ అల్లుకున్న బంధాలు, అనుబంధాలు, ఎన్నెన్ని స్నేహాలు, ప్రియమైన పలకరింపులు, అచ్చమైన ఆత్మీయతలు. పక్షిన చెట్టు కొట్టేస్తే ఎగిరెళ్ళి ఎక్కడో వాలడానికి. ఈ ప్రాంతం, ఈ ఇల్లు వదిలేస్తే ప్రాణవాయువు అందుతుందా? మనసంతా చేదుగా అయింది. నగరం నాగరికత నేర్పితే శంకరం నన్ను తీర్చిదిద్దాడు. నా వ్యక్తిగతం నాకుంది, అతని పెన్షన్ ఉంది. ఉత్తరాది దక్షిణాది వారి కుటుంబ స్నేహాలు, భావి, దీది, పిన్ని, అత్త, నాని, రకరకాల పిలుపులకి అలవాటు పడిపోయాను. పండగలప్పుడు హడావుడి, మామూలు రోజుల్లో చేతి పనులు, అల్లికలు, నిరంతరం కావలసినంత కాలక్షేపం. ఈ మమతల తీగల్ని, ఇన్ని దశాబ్దాల ఈ జ్ఞాపకాన్ని ఇక్కడే ఇలాగే వదిలేసి వెళ్ళిపోవాలా? మాట వరుసకిది సొంత ఇల్లైనా ఇకపై ఎప్పటికీ అద్దె ఇల్లే. కొడుకులిద్దరూ వాళ్ళ సొంత ఇళ్ళు వదిలారు. అమ్మేస్తే అంతే సంగతులు. 2-3కి మాటిచ్చాను, కాస్త ప్యాచ్ వర్క్ చేసి ఎక్కువ కిరాయి ఇస్తానన్న వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా, నాతో వచ్చేయ్ అన్నాడు పెద్దవాడు. ఇండిపెండెంట్ ఇల్లు, మొక్కలు అవి, మీ పూజకు కావాల్సిన పూలు, వచ్చేయండి అత్తయ్య అంది చిన్న కోడలు. ఎక్కడున్నా నా ఇంట్లో నేనున్నట్లు ఉండదు కదా. ఇక్కడుంటే శంకరంతోనే ఉన్నట్టుంటుంది. సుందరానికి కబురెళ్ళి వారం దాటింది. జాడా జవాబు లేదు. శంకరం ఈడువాడే, ఆరోగ్యంగా దిలాసాగా తిరుగుతున్నాడు. నా డిటాచ్మెంట్ థీరీయే నా ఆరోగ్య రహస్యం అంటుంటారు. ఊళ్ళో ఉన్నాడో లేదో, ఫోన్ చేస్తే పనివాళ్ళు తీసి ఎవరూ లేరన్నారు. తర్కించలేదు. ఈ వారంలో నిర్ణయం తీసుకోవాలి. చూద్దాం. శంకరంతో కలిసి ఇల్లు చూడడం, మొదటిసారి తాజ్ భోజనం, కబుర్లు, గృహప్రవేశం, సోమయ్య సుందరముల సంతోషం అంతా నిన్న మొన్న జరిగినట్లుంది. వెన్నెల మెరుస్తోంది. అన్నం తిన్నాననిపించి అరుగు మీద కూర్చున్నాను. పోచమ్మ తల్లి చిరునవ్వుతో పలకరించింది. పోచమ్మ తల్లి, ఇన్నాళ్ళ మన స్నేహానికి ఇదేనా ముగింపు? ఎన్ని శక్తిపీఠాలు వెలిసినా, నీవెంత ఆది పరాశక్తివైనా, నీ ప్రతి అవతారంలోనూ కష్టాలు, ఆత్మాభిమానాలు నీకు కొత్త కాదుగా. ఏం సీతమ్మ, భోజనం అయిందా? తీరుబాటుగా అమ్మతో ముచ్చట్లు పెట్టావు. సుందరం గొంతు. అవును, సుందరం వచ్చాడు. అమ్మతో కబుర్లో పడి సందు చివర సుందరం కారు ఆగిన అలికిడి గమనించనే లేదు. రా అన్నయ్య, కూర్చో. ఊళ్ళో లేవా? మీ పనివాడు ఇంట్లో ఎవరు లేరన్నాడు, కబురందిందా? మంచినీళ్ళు తేవడానికి లేస్తున్న నన్ను ఆపుతూ, ఇప్పుడేం వద్దు కానీ ఈ మిఠాయి తిను. సంగతి తెలిసే సుందరం కూడా పట్టనట్లే ఉన్నారు. పైగా మిఠాయి తెచ్చారు. అయినా నా ఇంటి విషయాలకి అతనేం చేస్తాడు? అయిష్టంగానే మిఠాయి డబ్బా అందుకుని పక్కన పెట్టాను. ఏంటి విశేషాలు అడిగాను. నువ్వు క్షమిస్తానంటే చెబుతాను. అలవాట్లేనంతంత పెద్ద మాటలెందుకు, విషయం చెప్పు. క్షమాపణ ఊరికే కాదు, నీ సంగతి నీకు చెప్పడానికి ఆలస్యం చేసినందుకు. నిజానికి నా తప్పు కాదు, ఆజ్ఞాపించినట్లే చేశాను. కానీ ఆజ్ఞాపాలనకు సమయ నియమం పెట్టుకుని ఉండాల్సింది. ఏంటి
తెలుగు మహాసభలకు ఎక్కడికైనా వెళ్ళొస్తున్నారా? అతని భాషకి ఆనందాశ్చర్యాలు కలిగాయి. కాదులే, ఇది చూడు, తర్వాత చెప్తాను. నవ్వుతూ నా చేతిలో కవర్ పెట్టాడు. అప్పటిదాకా పౌర్ణమి వెలుగులోనే ఉన్నాను. సుందరం లేచి వరండాలో స్విచ్ వేశాడు. వెలుగు ప్రకాశించింది. చేతిలోని కాగితంలోని అక్షరాలు కాసేపు స్పష్టంగా కనబడి అంతలోనే మసకబారాయి. ఎడం చేత్తో కొంగుతో కళ్ళద్దుకుంటుంటే కుడి చేతిలోని కాగితం అందుకుని కవర్లో పెట్టేశాడు సుందరం. విషయం వివరించాడు. నా సొంత అన్నైనా ఇంతలా చేస్తాడనుకోను. మొదటి నుంచి నువ్వు మాతోనే ఉన్నావు. నా గొంతు వణికింది. అంటే ఇప్పుడు నేను పరాయి అన్ననన్నట్లా? నవ్వొచ్చింది నాకు. అలాగే నవ్వుతూ ఉండాలి మా సీతమ్మ. సెల్ ఇంటూ మర్చిపోయి మీ వదిన నేను ఊరికెళ్ళాం. నీతో చెప్పి వెళదాం అనుకున్నాం, కానీ 2 రోజులే కదా అని వెళ్ళాం. మా అత్తగారు పోవడంతో అన్నీ చూసుకొని రావడంతో ఇన్ని రోజులు పట్టింది. రాగానే నీ ఉత్తరం చూశాను. పనివాడు చెప్పాడు నువ్వు ఫోన్ చేశావని. సెల్లో 10 మిస్డ్ కాల్స్ చెప్పాయి నీ పరిస్థితి. సర్లే, అన్నీ మన మంచికే. ఆశ్చర్యపోకు, నీకెప్పుడో చెప్తానన్నాను. శంకరం వాదించాడు. ఉండని నీ దగ్గర, నీకంటే మాకెవరున్నారన్నాడు. కానీ కొన్ని మాటలు వినకూడదనిపించింది నీ కష్టం తెలిసాక. అందుకే క్షమాపణ అడిగాను అన్నాడు మళ్ళీ. అయితే నువ్వు కూడా టీవీ సీరియళ్ళు రాయగలవన్నమాట. కాదులే సీతమ్మ తల్లి. సోమయ్య మామయ్య పెద్ద కర్మకు పోయినప్పుడు శంకరం విల్లు సంగతి చెప్పాడు. కోపం చేశాను. నాకు ఒక్క కొడుకైనా ఇప్పటిదాకా చిల్లిగా ఆస్తి వాడి పేరు మీద రాయలేదు. ఆస్తులు అనేవి పెద్దవాళ్ల తదనంతరమే పిల్లలకు చెందాలి. ప్రేమలు వేరు. ప్రేమ పేరుతో ఆస్తులు ఇచ్చేస్తే మానవ స్వభావాలు ఏ క్షణంలో ఎలా మారుతాయో తెలీదు. ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. ఏ కాలానికైనా కానీ ఇదే సూత్రం. నీ కొడుకులు అలా చేస్తారని కాదు. సీత తెలివైందే కానీ లౌక్యురాలు కాదు. ధైర్యవంతురాలు. తన వ్యక్తిత్వం తనకుంది. అయినా నా మాట విని ఇల్లు ఆమె పేర పెట్టు. ఆమె తదనంతరం నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇయ్యి. సోమయ్య మామయ్య శాంతి మంత్రం మర్చిపోకు అని చెప్పాను. ఆలోచించుకున్నాడు. ఊరు నుంచి రాగానే కొత్త విల్లు రాసి రిజిస్టర్ చేశాడు. ఎందుకో మరి నా దగ్గరే ఉంచమన్నాడు. అతను రాసింది చదివావు కదా. నీ మీద ఏ విధమైన ఒత్తిడి ఉండకుండా ఉండడానికే అలా చేశాడనిపించింది. నీకన్నా నేను ముందు పోతే నీకిచ్చేకే పొమ్మన్నాడు. అవేం మాటలన్నయ్యా? ఇంతలో ఏముందిలే సీతమ్మ. అయినా వీళ్ళిలా ఉన్నారని నీతో ఒక్క మాట చెప్పి ఉండాల్సింది. పోనీలే, రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఇలాంటి విషయాలు వాయిదా వేయకూడదు. రేపు వాళ్ళిద్దరినీ పిలిచి అందరి ముందు సెటిల్ చేస్తాను. మీ వదిన కూడా వస్తుంది. అప్పటిదాకా ఈ కవరు నా దగ్గర ఉండని. బ్యాంక్ ఈవినింగ్ బ్రాంచ్ కనుక లాకర్లోంచి కవర్ తేయగలిగాను. ఇప్పుడు కాకపోతే ఇంకెంత బాధపడుతూ ఉండేదానివో. నవ్వాడు చిన్నగా. సెల్ మోగింది. సుందరం మాట్లాడుతున్నాడు. స్వీట్ బాక్స్ అందుకొని పోచమ్మ ముందు పెట్టి ఒకటి తీసి కటకటాల లోపల ఉంచాను. సుందరానికి ఒకటి ఇచ్చి నేను నోట్లో వేసుకున్నాను. చాలాసేపు శంకరం గురించి మాట్లాడుకున్నాం. శంకరంతో ఇల్లు కొనిపించినప్పటికంటే ఇప్పుడు నాకెంతో సంతోషంగా తృప్తిగా ఉందన్నాడు. తనకి తెలిసిన ఇలాంటి సంఘటనల గురించి చెప్పాడు. నేను అదృష్టవంతురాలనన్నాడు. ఈ ఇల్లు నా స్వార్జితం. దీనిపై సర్వ హక్కులు నావి. నా తదనంతరం నా భార్య సీతామహాలక్ష్మివి. ఆమె జీవితాంతం సౌఖ్యంగా ఇంట్లో ఉండాలని, ఆమె తదనంతరం కూడా ఇల్లు అమ్మకానికి వీల్లేదని, కుమారులకు ఆస్తి హక్కుగా ఇవ్వడం లేదని, 10 మందికి ప్రయోజనకరంగా ఉండేలా ఇంట్లో దీపం పెట్టి ప్రశాంతంగా ఉండే ధ్యానయోగ మందిరంగా మార్చే బాధ్యత కోర్టు వారికి అప్పగిస్తున్నానని దస్తావేజులు రాయించాడు శంకరం వీలునామాని. ఇలా కాకపోతే ఏం చేసేదానివి సీతమ్మ అని అడిగాడు సుందరం.
దీపా అగర్వాల్కి చెప్పాను, మేమందరం కలిసి స్థాపించిన బెహనుంకా బగీచా చూసుకుంటూ బస్తీలోనే ఉండిపోతానన్నదే నా నిర్ణయం అని. మీరంతా నా చుట్టూ ఉన్నారు, నాకేం కొదువా, మధ్య మధ్య వెళ్ళి పిల్లల్ని చూసొస్తాను అన్నాను. బగీచా మహిళలంతా ఈ మాట విని ఎంతో సంబరపడ్డారు. పార్వతమ్మ నాకు చేదోడు వాదోడుగా ఉంటానంది. ఆరతి దీది అందరికీ మిఠాయిలు పంచింది. రేపొద్దున్న ఈ సంగతి నా పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను అన్నాను. ఏదో అనిర్వచనీయమైన తృప్తితో చూసిన గర్వం ధ్వనించిందేమో నా మాటల్లో అనిపించింది. మెచ్చుకోలుగా చూశాడు. శంకరం కనిపిస్తున్నాడు నీలో అంటూ లేచి నిలబడ్డాడు సుందరం. కనురెప్పలు మూసి తెరిచాను. ఆనంద బాష్పాలు అనునయించాయి బుగ్గల్ని నిమురుతూ. ఇది కేబి లక్ష్మి గారి వెన్నెలలోని వికాసమే. నిజమే, మనమేం పక్షులమా ఈ చెట్టు కొడితే మరో చెట్టు వెతుక్కునేందుకు? మన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మనం నిలుపుకుంటూనే నలుగురికి బాసటగానూ ఉండాలి. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.